ఖమ్మం సిటీలో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలం కనబడితే చాలు మాయం చేసేస్తున్నారు. కబ్జాల వెనుక అధికార పార్టీ నేతలే కీలక పాత్ర వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఎన్ఎస్పీ భూములు కబ్జా వ్యవహారంలో అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ దాడులు చేసుకునే వరకు వచ్చింది. అసలు ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖమ్మంలో కబ్జాకి గురవుతున్న ఎన్ఎస్పీ భూముల వ్యవహారంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. కోట్లు విలువ చేసే నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి మాయం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కబ్జాదారులతో చేతులు కలపడం వల్లే అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లు విలువైన స్థలాలు ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులు వస్తేనే గాని అధికారులు స్పందించడం లేదు. ఈలోగా ఆ భూములు ప్లాట్లుగా మారి ఇంటి నెంబర్లు కూడా వచ్చేస్తున్నాయి. ఖమ్మం నగరంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనపడ్డా కబ్జాదారుల కన్ను వాటిపై కనపడుతుంది. దీంతో రోజుల వ్యవధిలోనే వాటిని మాయం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎన్ఎస్పీ సంబంధించిన భూములు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కబ్జాకు గురవడం తీవ్ర చర్చానీయాంశంగా మారుతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాగార్జున సాగర్ సంబంధించిన ప్రాజెక్టు భూములు ఉన్నాయి. ఇవి విలువైనవి కావడంతో కూడా కబ్జాదారులు వీటిపై కన్నుబడింది. కొందరు వీటిని క్లీనింగ్ సంబంధించి చేపిస్తూ కబ్జాకు చేస్తున్నారంటూ తెలిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేటర్ అదేవిధంగా ఓ కాంగ్రెస్ నాయకుడు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు నాయకులు ఈ కబ్జా విషయంలోనే ఘర్షణ పడడం పెద్ద చర్చానీయాంశంగా మారింది. ఇదే నేపథ్యంలో ఈ ఘర్షణలో కార్పొరేటర్ సంబంధించి కూడా గాయాలయ్యాయి. అయితే ఈ భూములకు ఇంత ప్రధానంగా డిమాండ్ పెరగడానికి కారణం చుట్టుపక్కల కార్పొరేషన్ చుట్టుపక్కల గజం 20,000 నుంచి 30,000 వరకు ఉండడంతో వీటిని ఆక్రమించే పనిలో కబ్జాదారులు సంబంధించి పడ్డారు. వారికి ఎటువంటి అవకాశాలు ఉంటే అట్లా ఆక్రమణకు అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పాలి. ఈ భూముల్లో తమకు ఇళ్ల పట్టాలు ఉన్నాయని కొనుగోలు చేశామని ఎల్ఆర్ఎస్ ఇంటి నెంబర్లు తెచ్చుకొని యథేచ్ఛగా కూడా కబ్జా చేస్తున్నారు. అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాలు ఫేక్ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా సృష్టిస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేసిన చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన ఆక్రమణదారులు మాత్రం లెక్క చేయడం లేదు. ఆ భూమిలో తమ పట్టా ఉందని ప్రభుత్వం తమకు కేటాయించిందని చదును చేయడం గోడ నిర్మాణం సంబంధించి చేయడం లాంటివి చేస్తున్నారు. అదేవిధంగా కాగితాలకు సంబంధించి కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులకు వీరికి మధ్య వాగ్వాదం కబ్జా రాయిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటూ వస్తుంది. పట్టాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు భూమిని చెదురు చేస్తుండగా తాజా మాజీ కార్పొరేటర్ అడ్డుకున్నారు. ఇది స్థానిక పోలీస్ స్టేషన్ వరకు కూడా ఈ పంచాయతీ సంబంధించి ఏర్పడింది. ఇలా ఖమ్మం నగరంలో ఇది ఒక్కటే కాదు, మనం చూస్తుంది విజువల్స్లో ఎక్కడ ప్రభుత్వ భూమి సంబంధించి కనిపించినా ఇదే కబ్జా గురవుతుంది. అయితే ప్రధానంగా అధికార పార్టీ సంబంధించిన నేతలే ఈ కబ్జాలో కీలక పాత్ర వహిస్తున్నారు. కబ్జాలు సంబంధించి అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుండడంతో కూడా అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారన్న ఒక ఆరోపణలకు సంబంధించి వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఖమ్మం నగరంలో ఉన్న ఎన్ఎస్పీ సంబంధించిన భూములు పూర్తి స్థాయిలో సర్వే చేయాల్సి ఉంది. మొత్తం ఎక్కడెక్కడ కబ్జాకు గురవుతుందని గుర్తించాల్సి ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా కానీ కబ్జాదారులు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. మొత్తం ఇదే కబ్జాల పరంపర సంబంధించి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ సతీష్ మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూములున్నాయి. కార్పొరేషన్ పరిధిలో గజం ధర ₹1,00,000 పైగా పలుకుతుంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గజం భూమి 20,000కు పైగానే పలుకుతోంది. అధికారుల కళ్లుగప్పి కొందరు, వారితో చేతులు కలిపి మరికొందరు కబ్జా రాయిళ్లు భూములు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారు. వాటికి ఎల్ఆర్ఎస్ సహా ఇంటి నెంబర్లు కూడా వచ్చేస్తున్నాయి. అధికారులు భారీగా లంచాలు తీసుకుని ఇంటి నెంబర్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఖాళీ ఉంటే అక్కడ కబ్జా రాయిలు కబ్జా పెట్టేస్తున్నారు. కోర్టు వారికి ఇచ్చినటువంటి భూమిని కూడా కబ్జా చేసి కట్టేసినటువంటి స్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మిగతా అధికారులు ఎవరు స్పందించట్లేదంటే వారందరికీ సంబంధించిన పరిచయాలు ఉండి ఇన్ఫ్లుయెన్స్కి గురయటం కారణంగానే రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఈ విలువైన భూమిని కబ్జా చేస్తున్నారు. ఇవాళ ఎన్ఎస్పీ క్యాంప్ దాదాపు ఒక 60 ఎకరాలకు పైగా ఖమ్మంలో రకరకాల పేరిట ఇలా ఆక్రమణకు గురైంది. వీటన్నిటిని విడుదల చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తూ ఉంది.
ఏదో విధంగా రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి వాటి ద్వారా భూములు ఆక్రమించేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేసినా, భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా కబ్జాకోర్లు లెక్క చేయడం లేదు. ఆ భూమిలో తమకు పట్టా ఉందని, ప్రభుత్వం తమకు కేటాయించిందని చెబుతూ చదును చేసి ప్రహరీ గోడలు నిర్మించేస్తున్నారు. స్థానికులు అడ్డుకుంటే వాగ్వాదానికి, ఘర్షణకు దిగుతున్నారు. వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేస్తూ ఆ ప్రభుత్వ భూమిని కబ్జాల పేరుతోటి రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాము, ప్రభుత్వ భూములు చాలా వేల రూపాయలు, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇక్కడ ఉన్నవి. అటువంటి భూముల్ని ప్రభుత్వ అవసరాల రీత్యా కావచ్చు, అంటే పేదలకు అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉన్నది. ఆ విధంగా చేయాలి తప్ప ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో, కబ్జాదారులు ప్లస్ అధికారులు కుమ్మక్కయ్యి ఈ రకమైనటువంటి భూమిని కూడా కబ్జా చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఎందుకు చోద్యం చేస్తూ ఉందనేది కూడా అర్థం కావట్లేదు. గోపాలపురంలో ఎన్ఎస్పీ మెయిన్ కాలువ సమీపంలో 2004లో వెలుగుమట్టలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. కొందరు రేకుల షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. పవర్లూమ్ ప్లాంట్ కాలుష్యం వల్ల కొందరు ఇళ్లు కట్టుకోలేదు. ఇప్పుడు ఆ పవర్లూమ్ పరిశ్రమ మూతపడింది. దీంతో ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నేతల కళ్ళు ఈ భూముల మీద పడ్డాయి. స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు భూమిని చదును చేయిస్తుండగా తాజా మాజీ కార్పొరేటర్ అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ ఘటన తర్వాతైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూముల్ని పరిరక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.